నేను డాక్టర్ రమేష్ కురపాటి, జాయింట్ సెక్రటరీ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తెలంగాణ స్టేట్. సో ఈ మధ్య కాలంలో నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. లీక్ అయి నెల రోజులు జరిగినా కూడా భారతదేశంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, దోషులను కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి భవిష్యత్తులో ప్రశ్నాపత్రం లీక్ అయినట్లయితే కఠినంగా శిక్షించేటువంటి చట్టాలు చేస్తే ఇది అంటే ప్రశ్నాపత్రం లీకేజ్, రిక్రూట్మెంటు జరిగేటప్పుడు ఉద్యోగాల్లో జరిగే అవకతవకలు మన భారతదేశంలో ఉన్నటువంటి యువకుల యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. చాలామంది వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్, రిక్రూట్మెంట్కు జరిగేటువంటి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూ వాళ్ళ భవిష్యత్తుపై దీనిపై ఆధారపడుతున్నారు. ప్రశ్నాపత్రం లీక్ అయినప్పుడు లక్షల మంది తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో మానసిక ఆందోళనకు గురయ్యారు. ప్రభుత్వం దీని తీవ్రతని గమనించకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి యువత చేసే పోరాటాన్ని జాతి వ్యతిరేక పోరాటంగా ప్రభుత్వం కుట్రగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎంతవరకు సమంజసం కాదు. ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలో భాగంగా ఇమ్మీడియట్గా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయించాలి. భవిష్యత్తులో ప్రశ్నపత్రాల లీకేజ్ జరగకుండా సరైన చట్టాలను తెస్తూ ప్రశ్నపత్రాల లీకేజీలో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళు కఠిన శిక్షలకు భయపడి దీంట్లో ఇన్వాల్వ్ కాకుండా చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. గత 2-3 సంవత్సరాలుగా మనం గమనించినట్లయితే కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రతి పోటీ పరీక్షల్లో కూడా లీకేజ్ జరుగుతుందనేటువంటి న్యూస్ రావడం వల్ల పోటీ పరీక్షలపై కొంతమంది దృష్టి కూడా పెట్టినటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భాలు ఈ మధ్య కాలంలో మనం గమనించినట్లయితే ఉన్నత విద్య యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీ లేకపోవడం, సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల పేద విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ కాలేజీలలో అడ్మిషన్ తీసుకొని లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి భవిష్యత్తులో హయ్యర్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రభుత్వ పరంగా నిర్వహిస్తూ ఇప్పటివరకు జరిగినటువంటి డ్యామేజ్ని కంట్రోల్ చేస్తూ భవిష్యత్తులో యూనివర్సిటీలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ ఫెసిలిటీస్ కలిగిస్తూ మన యువతకి భద్రత, భరోసాను కల్పించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని తెలియజేస్తూ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కేవలం బీసీల హక్కుల కోసం పోరాటమే కాకుండా సాంఘిక సమస్యలపై పోరాటం చేయాలన్న నిర్ణయంతో భవిష్యత్తులో విద్యా వ్యవస్థ మరియు వైద్యం ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది వైద్యం కాబట్టి వైద్య వ్యవస్థల్లో పురోభివృద్ధి సాధించడానికి ప్రజలు ప్రశ్నించే విధంగా ఈ పర్టికులర్ ప్రశ్నపత్రం లీకేజ్ జరిగిన తర్వాత వచ్చినటువంటి పరిణామాల్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే పాలకులు ముఖ్యం కాదు, ప్రశ్నించే గొంతుకలు నొలిపివేసేటువంటి చర్యలు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదని తెలియజేస్తూ భవిష్యత్ కార్యాచరణలో సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, ప్రజలకు చెందాల్సినటువంటి విద్యా వైద్యాన్ని అందించడంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ముఖ్య పాత్ర పోషించబోతుందని తెలియజేస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ అంజయ్య, ప్రొఫెసర్గా రిటైర్ అయ్యి ప్రస్తుతం ఆదర్శ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పొలిటికల్ సైన్స్గా పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు బీసీ ఇంటలెక్చువల్ తరఫున వారందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ పత్రికా ప్రజలందరూ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అనేది సరి అయిన సమయంలో ఈ సరి అయిన నిర్ణయం తీసుకుని భావిస్తూ మొదటగా ఈ నీట్ ఎగ్జామ్లో అసలు కోల్పోయిన విద్యార్థులకు నా యొక్క ప్రత్యేకమైన మౌనం తెలియజేస్తూ ఈ నీట్ ఎగ్జామ్ అనేది ముఖ్యంగా 2017 నుండి ప్రారంభమైంది. ఇది ఈ విధంగా ఉండాలని, ఎందుకంటే అంతకుముందు ప్రతి రాష్ట్రం కూడా తన ప్రత్యేక సంస్థల ద్వారా ఈ ఎగ్జామ్ నిర్వహించేది. ఇందులో వివిధ రకాల స్టేట్లు వివిధ రకాల సిలబస్తో ఉండడం వలన ఈ అడ్మిషన్ ప్రొసీజర్లో సరైన పద్ధతి లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వం 2017లో ఈ ఎన్టీఏ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు
96 మంది విద్యార్థులు అనేక కారణాల వల్ల ముఖ్యంగా ఈ పేపర్ లీకేజ్ తమ ప్రాణాలు విలువైన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వము దీనికి ప్రస్తుతం జరిగినటువంటి 2026 ముఖ్యంగా 2021 నుంచి ఈ ఆత్మహత్యలు బాగా జరుగుతుంది. పేపర్ లీకేజ్ కూడా 2019 నుండి 2026 వరకు జరుగుతుంది. మొట్టమొదటిసారిగా జేఈఈలో ఈ పేపర్ లీక్ అయింది, అది మేజర్ ఈవెంట్. తర్వాత ఈ మెడికల్కి సంబంధించిన దాదాపు 2021 ఈ రోజు వరకు 6 సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. ఇన్నిసార్లు లీకేజ్ అయినా కూడా ఏ ప్రభుత్వం అధికారం ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి నిర్ణయాత్మక చర్యలు తీసుకోలేదు. అందువలన ఈ పేపర్ లీకేజ్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇది మెడికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, మనిషి యొక్క ప్రాణాలకు ఇంపార్టెంట్. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కార్యాచరణ నిర్వహించాలి. ఈ ఎన్టీఏను ముఖ్యంగా యూపీఎస్సీ మోడల్ చేయాలనుకున్నారు, కానీ అది ఇంతవరకు సాధ్యం కాలేదు. దాదాపు అందరిలో కాంట్రాక్ట్ టీచర్స్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళకి ఇటువంటి ముఖ్యమైన బాధ్యత అప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి అందులో ఐఐటి, ఐఎంటి, ఐసీఆర్ వీళ్ళందరూ వివిధ రకాల సబ్జెక్టు ఉన్నప్పటికీ కూడా ఈ పేపర్ లీక్ అయిన క్రింది స్థాయి ఉద్యోగులు దానికి లీక్ అవుతుంది. కాబట్టి దీన్ని ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రస్తుతమైన ధర్మేంద్ర ప్రధాన్ తొలగించాలని ఎందుకు డిమాండ్ చేస్తున్నారంటే అది నైతిక బాధ్యత వహించాలి. ఎందుకంటే ఎక్కడో జనగాం దగ్గర జరిగినట్టు రైలు ఇన్సిడెంట్స్కు ఆనాటి లాల్ బహదూర్ శాస్త్రి చేయడం జరిగింది. ఇప్పుడు మహారాష్ట్రలో 2014-15 అనుకుంటా వసంత దాదా పాటిల్ ఈ మెడికల్లో ఒక మార్కు కలిపి తన బిడ్డకు ఎంబీబీఎస్ ఎక్కించడం జరిగింది. అప్పుడు దేశవ్యాప్తంగా అనేక అదే జరిగితే తన ముఖ్యమంత్రికి పని చేయడం జరిగింది. మరి ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు తొలగించారు? ముఖ్యంగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో క్యాబినెట్ మొత్తం అతనికి సపోర్ట్గా నిలిచింది. ఎవరైనా డిమాండ్ చేస్తే ఎందుకు రిజైన్ చేయాలి? రిజైన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి సంస్కరణ తీసుకొచ్చి 5 సంవత్సరాలకు బదులు 10 సంవత్సరాలు కఠిన శిక్ష విధించాలంటున్నారు. మరి 5 సంవత్సరాలు కఠిన శిక్ష ఉన్నప్పుడు ప్రస్తుతం పేపర్ లీకేజీకి ఎందుకు ఈ రోజు వరకు నిర్ణయం చర్యలు తీసుకోలేదు? కాబట్టి ఈ ఎన్టీఏ ఏజెన్సీని పూర్తిగా ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తర్వాత నిర్మాత్మకంగా బేసిక్గా ఎన్టీఏ కాన్స్టిట్యూషన్ స్టాచ్యూరీ లేదు, రాజ్యాంగ భద్రత లేదు దాన్ని. కాబట్టి రాజ్యాంగ భద్రత ప్రకారంగా దాన్ని ఏర్పరిచి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ దాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎలాంటి పేపర్ లీకేజ్ జరగకుండా చూడాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత ముఖ్యంగా ఏ ప్రభుత్వానిపైన ఉంది. కాబట్టి ఇంకొక నా విషయం ఏంటంటే ఈ మెడికల్ ఎంట్రన్స్ కండక్ట్ చేసే ఏదైతే కోచింగ్ సెంటర్ ఉన్నాయో ఆ కోచింగ్ సెంటర్లు దానికి వాళ్ళకి ఎలాంటి బాధ్యత లేకుండా కేవలం డబ్బులు తీసుకోవడం కాకుండా ప్రతి మెడికల్ కోచింగ్ సెంటర్ ఒక సైకాలజిస్ట్ ఏర్పాటు చేయాలి. పిల్లలు ఊరికేనే టెన్షన్ గురి తమ విలువైన ప్రాణాలు కోరుకున్నారు. ఇలాంటి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా ముందరికి వచ్చి ఒక ప్రత్యేకమైన చట్టం చేసి ఎన్టీఏకు రాజ్యాంగ భద్రత కల్పించి భవిష్యత్తులో ఎలాంటి ఆత్మహత్యలు జరగకుండా పేపర్ లీకేజ్ జరగకుండా కఠినమైన నిర్ణయాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.